జగద్రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, నిత్యుడకు తండ్రి, సమాధానం ఇచ్చేటువంటి దేవుడు. ఈరోజు మీ జీవితంలో నిజమైన సంతోషాన్ని, నిజమైన సమాధానాన్ని ప్రభు ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నారు. ప్రభువును నమ్ముకున్నటువంటి వారిని దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టాడు. ఆయన వాగ్దానాన్ని విశ్వాసం ఉంచండి, వాటిని ప్రభుత్వంలో పెట్టి ప్రార్థన చేయండి, వాగ్దానాలను దేవుడు నెరవేరుస్తాడు. ఉదయకాల సమయంలో మనము దేవుని వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. దేవాదేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి వాగ్దానం, నీతిమంతుల నివాస స్థలం ఆశీర్వదించబడుతుంది. నీ జీవితంలో దేవాదేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదము గొప్ప మేలును చేకూరుస్తుందండి. దేవుని యొక్క ఆశీర్వాదం గొప్ప ఐశ్వర్యం ఇచ్చిందని దేవుని లేఖనం సెలవిస్తుంది. ప్రభు ఆశీర్వదించేటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో అనేక మందిని ప్రభు ఆశీర్వదిస్తూ వచ్చాడు. మన పితరుడు అబ్రహాముని దేవాదేవుడు దీవించాడు. అనేక జన్మలకు తండ్రిగా అబ్రహాముని దేవుడు చేశాడు. తన కుమారుడు ఇస్సాకును నూరంతల ఫలం పొందినట్లు ప్రభు దీవించాడు. యాకోబుని దేవుడు దీవించాడు. తన పేరు ఎప్పుడైతే యాకోబు అని చెప్పాడో, ఇక నుంచి నువ్వు యాకోబు అని పిలువబడవు, ఇశ్రాయేలుగా పిలువబడతావని దేవుడు యాకోబుని దీవించాడు. ఆ తర్వాత తన కుమారుడు యోసేపుని దీవించాడు. ఎందుకు వీరు దీవించబడ్డారంటే దేవుని భయభక్తులు కలిగి జీవించారు, దేవుని మాటకు విధేయత చూపించారు, దేవునికి నచ్చినట్లు వారు బ్రతికారు. అందును బట్టి వారు దీవించబడ్డారు. ఈ రోజున మన నివాస స్థలం కూడా దీవించబడాలంటే అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు, ఇస్సాకు దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు. యాకోబు తన యొక్క మోసకారి బ్రతుకును ప్రభుత్వంలో ఒప్పుకుని తన జీవితంలో ప్రభుతో ఒక అనుసంధానం ఎప్పుడైతే యాకోబు జీవితంలో కలిగిందో, యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చాడు. యోసేపు జీవితంలో పాపాన్ని ద్వేషించాడు, పాపాన్ని అసహించుకున్నాడు. తన జీవితంలో దేవునికి ఒక ప్రతిష్ఠితమైనటువంటి వ్యక్తిగా, ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా జీవించాడు. అందును బట్టి యోసేపుని దేవుడు దీవించాడు. ఈరోజు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నీ నివాస స్థలాన్ని దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నీ బిడ్డలను దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అనాథగా విడవబడవు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నిజంగా ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నీ జీవితాన్ని నెరవేర్చబోతా ఉన్నాడు. నీ యొక్క కుటుంబాన్ని నీ చేతి పని దేవుడు దీవిస్తాడు. నిశ్చయముగా నీ చెడు కష్టార్జితం నువ్వు అనుభవించదు. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్ష వలె వలె ఉండును. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉంటారు. నిజంగా ఆయన నమ్ముకున్నటువంటి వారిని దేవుడు విడిచిపెడతాడా? మన దేవుడు ఎంత నమ్మదగినటువంటి దేవుడు! ఆయన నమ్మించి నైవంచన చేసేటువంటి దేవుడు కాదు. పెంట కుప్పల నుంచి దీనులను పైకి లేవనెత్తేటువంటి వాడండి. ఆయన ఎందు మనం ఆశ్రయాన్ని పెట్టుకున్నప్పుడు, నీవే నా దిక్కని ప్రభు సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, ప్రభు నువ్వు తప్ప నాకు ఇంక ఆధారం ఎవరు లేరయ్యా, రాజును నమ్ముకుంటూ కంటే నిన్ను ఆశ్రయించడం మేలని ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు విడిచిపెడతాడా? ప్రభు నీ బిడ్డల జీవితం అద్భుతాన్ని జరిగించడా? మా సంఘంలో ఒక ప్రియ తల్లిదండ్రులు ఉన్నారండి. తన యొక్క కూతురు యొక్క వివాహం జరిగించడానికి ఎన్నో ప్రయత్నాలు వారు చేశారు. కానీ దేవుని దగ్గరికి వచ్చారు, దేవునికి తన హృదయాన్ని ఇచ్చారు. విగ్రహార్థికులుగా ఉన్నప్పుడు వారి జీవితంలో ఏ కార్యం జరగలేదు. కానీ ఎప్పుడైతే ప్రభువుకు వారి జీవితాన్ని సమర్పించుకున్నారో, ప్రభువా నీవే మా జీవితంలో కార్యం జరిగించాలని ప్రభువుకు సమర్పించుకున్నారు. దైవజనులుగా మేము ప్రార్థన చేశాం. చర్చ్కి వచ్చినటువంటి 4 నెలల్లోనే దేవదేవుడు ఒక శ్రేష్టమైనటువంటి అల్లుడిని వారికి కానుక ఇచ్చాడు. అల్లుడు ఎంత శ్రేష్ఠుడంటే ప్రభువునందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, మారు మనసు పొందినటువంటి వ్యక్తి, మంచి గవర్నమెంట్ ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి వ్యక్తి. నిజంగా వారి హృదయాలు ఎంతో సంతోషంగా నింపబడ్డాయి, ఆశీర్వదించబడ్డారని. పెళ్ళైనటువంటి కొన్ని రోజులకే దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. అనేకమైన దీవెనలతో వారిని నింపుతూ వచ్చాడు. వారిని శారీరక సంబంధమైన దీవెనలతో మాత్రమే కాకుండా పర సంబంధమైనటువంటి దీవెనలతో. ఆ వివాహం ఎప్పుడైతే జరిగిందో వారి విశ్వాసం అధికమైంది. వారు బాప్తిసంలో సాక్ష్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు కుటుంబం అంతా కూడా దేవుని సేవకుడితో పాటు కలిసి పరిచర్య చేసేటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు వారికి అనుభవించాడు. నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు విడిచిపెట్టాడు. నీ కుటుంబంలో కూడా దేవాదేవుడు మిమ్మల్ని గొప్ప మేలుతో నింపి ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రభు నిలబెట్టబోతున్నాడు. కాబట్టి ఈ ఆశీర్వాదాన్ని బట్టి, ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభు స్తుతించండి, ప్రభుత్వంలో కనిపెట్టండి, ప్రార్థన చేయండి, ప్రభుకు నమ్మకంగా ఉండండి. ఈ ఆశీర్వాదాన్ని స్వంతరించుకుంటారో తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతులైన మా ప్రభువా, ఈ ప్రత్యేకమైన సమయంలోనైనా నీతిమంతుల గుడారం వర్ధిల్లుతుందని, నీతిమంతుల నివాసము దేవుడు ఆశీర్దిస్తాడని మీరు చెప్పిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే ప్రభువా ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తున్నారో వారి జీవితాలు ఇప్పుడే గొప్ప కార్యము జరుగునుగాక, గొప్ప స్థానంలో వారు ఉండుదురుగాక, ఆర్థికపరమైన ప్రతి సమస్య నుంచి గొప్ప పరిష్కారం యేసు నామములో పొందుకునుదురుగాక. ఆయన అనారోగ్యంతో వారిని ఇప్పుడే మీరు స్వస్థపరచండి. దురాత్మశక్తులు పీడించబడుతున్న వారికి విడుదల అనుగ్రహించండి. జాబులు లేనిటువంటి వారు మంచి జాబులు యేసు నామములో వారు పొందుకునుదురుగాక. గర్భఫలం లేనిటువంటి వారు యేసు నామములో గర్భాలు దాల్చుదురుగాక.
ఈ దిన పరిచయం మీరు దీవించండి తండ్రి. అనేక నాయన స్వార్థ సభలు నిర్వహిస్తుండగా తండ్రి ప్రభు ఎక్కడైతే స్వార్థం తీసుకెళ్తున్న మా ప్రాంతంలో గొప్ప ఉజ్జీవాన్ని ప్రభు మీరు నెలకొల్పమని వేడుకుంటున్నాను. ఈ నెల 23, 24, 25, 26 తారీఖుల్లో గుంటూరులో జరిగేటువంటి శాంతి మహోత్సవాన్ని దీవించండి తండ్రి. అనేక మంది నీ సత్య సువార్తని, నీ శాంతి సందేశాన్ని విని దీవెన పొందినట్లు మీరు ద్వారాలు తెరవండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు పుణ్యనామమున ఈ మనవులు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించండి. క్రైస్ట్ టెంపుల్ పరిచర్య కోసం ప్రార్థన చేయండి. అదే రీతిగా నూతన మందిర నిర్మాణం కోసం ప్రార్థన చేయండి. అనేక ప్రాంతాల్లో స్వార్థ సభలు నిర్వహిస్తున్నాం. వాటి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. గుంటూరు పట్టణ వాసులకి ప్రత్యేకమైనటువంటి శుభవార్త. ఈ నెల అనగా జనవరి 23, 24, 25, 26 తారీఖుల్లో గుంటూరు నడిబొడ్డులో ఏసీ కాలేజ్ నందు శాంతి మహోత్సవాలు జరగబోతున్నాయి. ప్రేమపూర్వకం అందరిని ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి అద్భుతమైన స్తుతి ఆరాధన, సంగీతము, దేవుని యొక్క వాక్యం, ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకమైనటువంటి స్వస్థత, అభిషేక, విడుదల ప్రార్థన చేయబడుతున్నాయి. మీరందరూ కూడా కుటుంబాలతో రండి. ఈ సభల్లో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని పట్టణంలో రవించబోతున్నాడు. అనేక మంది విడుదల పొందుకునబోతున్నారు. ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేయబోతున్నాం కాబట్టి అందరూ రండి. నిస్సి పాల్ గారు, అదేవిధంగా రాష్ట్రంలో బహుబలంగా వాడబడుతున్నటువంటి సంగీత విద్వాంసులు, అదే రీతిగా సింగర్స్ ఆ యొక్క మీటింగ్స్లో అద్భుతమైన గాన శ్రవంతిని మనకు వినిపించబోతున్నారు. కాబట్టి కుటుంబాలతో రండి, దైవోద్యములు పొందుకోవాల్సిందిగా ప్రభువుపేట మనం చేస్తున్నాను. మరిన్ని వివరాలకై 8886000999 కాల్ చేయండి. అనేక వివరాలు పొందుకోనండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ గుంటూరు. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.